రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మళ్ళీ వాయిదా. ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్‌లో ఉండగా ఈ షాక్ ఎందుకు? అసలు లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి భారీ ప్రాజెక్ట్ చిత్రం 'పెద్ది'. మొదటి నుంచే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అందుతాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ రూరల్ బ్యాక్డ్రాప్లో క్రికెట్, కుస్తీ వంటి విభిన్న అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. మొదట ఏప్రిల్ 30ని విడుదలవుతుందని భావించినటువంటి ఈ మూవీ ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది. ఇది మొదటిసారి అయితే కాదు, ఇప్పటికి ఆల్రెడీ ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు ఇది రెండోసారి కూడా పోస్ట్ పోన్ కావడంతో ఫ్యాన్స్ నిరాశగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా ఇప్పుడు కొంచెం అందరి సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి జనరల్ గా, అందులో మీవే ఎందుకు ఎక్కువ అవుతుంటాయి? చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించినటువంటి ప్రకారంగా చూస్తే 'పెద్ది' మూవీ జూన్ నెలలో విడుదలవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ తేదీని కూడా వాళ్ళు ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ ఇంకా సస్పెన్స్గా చూస్తున్నారు. ఈ సినిమా డిలే కారణం ఏంటి అనే కదా. ఈ మూవీ నుంచి షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. కాకపోతే ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా స్పెషల్ ఐటెం సాంగ్. సో ఈ ఒక్క సాంగ్ వల్లే ఈ మూవీ డిలే కారణం. మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్తో ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ డిలే అని అర్థమవుతుంది మనకి. ఇక ఈ సినిమాపై అంచనాలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి అనడానికి కారణం ఏంటంటే, మొదటి నుంచి ఈ మూవీ ఫస్ట్ నుంచి అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే మూవీ నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా అవుట్ ఆఫ్ ద స్టేడియంగానే కనిపించాయి. ఎందుకంటే ఫాస్టర్ తర్వాత ఫస్ట్ షాట్ అనేటువంటి పేరుతో రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్, తర్వాత చికిరి చికిరి సాంగ్, రై రై రారా. చికిరి సాంగ్ అయితే తెలుగులోనే 200 మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డుకు నాంది పలికింది. అలాగే రై రై రారా ఇదైతే వరల్డ్ని దుమ్ము దులుపుతుంది. మొత్తం సోషల్ మీడియా అంతటిని కూడా హూరెత్తి పారేస్తుంది. అదేవిధంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే రోజు ఈ ఏడాది విడుదల చేసినటువంటి కుస్తీ థీమ్ వీడియో అయితే మాస్ ఆడియన్స్ని పూర్తిగా ఆకట్టుకుంది. మరో పెద్ద హైలైట్ ఏంటంటే, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నటువంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన కంపోజ్ చేసిన 2 పాటలు కూడా ఇప్పటికే చార్ట్ బాస్టర్గా కూడా నిలిచాయి. దీంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 'పెద్ది' సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కీలర్ నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ ఫైటింగ్ సమర్పులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి 'పెద్ది' సినిమా డిలే ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయం అనే టాక్ వినిపిస్తుంది. ఇక జూన్లో ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సింది, అది మాత్రమే కొంచెం సస్పెన్స్లో పెట్టారు. సో మొత్తానికి 'పెద్ది' మూవీ కోసం ఎంతమంది ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు? రిలీజ్ డేట్ మీరు ఏమైనా గెస్ చేయగలిగితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.